18న రా ఎన్టీఆర్ మీటింగ్ పై స్పందించారు తిరుపతి రూరల్ సిఐ. ఇండోర్ మీటింగ్ కి అనుమతులు అవసరం లేదన్నారు మద్దయ్యచారి. బహిరంగ సభలైతేనే పర్మిషన్ తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే మేము ఎంటర్ అవుతాం అని తెలిపారు. హోటల్ యాజమాన్యం నుంచి కంప్లైంట్ అందిందని వివరించారు. గ్రౌండ్ రియాలిటీని బట్టి తమ యాక్షన్ ఉంటుందన్నారు సిఐ మద్దయ్యచారి. ఇన్సైడ్ రూమ్స్ కాబట్టి 4 గోడల మధ్యన పర్మిషన్ లేదు. బయట సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే అది ఇన్సైడ్ కానీ బయట కానీ పోలీస్ సెంటర్ అవుతుంది. పోలీసు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో స్టెప్స్ తీసుకోవడానికి ముందుకు వస్తుంది. తాజ్ హోటల్ యాజమాన్యం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఇట్లా ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాం చూడండి సార్ అని. దాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినారు, దాన్ని చూస్తాం. గ్రౌండ్ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే ఖచ్చితంగా కల్పిస్తాం. లోపల ఇన్సైడ్ అయితే మాకు అవసరం లేదు. రేపు తిరుపతిలో రా ఎన్టీఆర్ మీటింగ్ జరుగుతుందా? అలానే మరి అఫీషియల్ గా ఎన్టీఆర్ టీం నుంచి ఏమైనా స్పందన ఉందా? అనౌన్స్మెంట్లు ఉన్నాయా? వివరించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు, అలానే మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, పోలీసుల నుండి అయితే అబ్జెక్షన్ కనిపించడం లేదు, కానీ హోటల్ యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చింది. సో వేదిక ఏమైనా మారుస్తారా? యథాతథంగా కంటిన్యూ అవుతుందా మీటింగ్? అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే తాజ్ హోటల్లోనే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు అది బయటైనా లోపలైనా పోలీస్ ఎంటర్ అవుతాము. ఇప్పటి వరకు కూడా తమకు కేవలము తాజ్ హోటల్ సెక్యూరిటీ మేనేజర్ నుంచి వచ్చిన ఫిర్యాదు లేదంటే కంప్లైంట్ ఒకటే, ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉత్పన్నమైతే సెక్యూరిటీని ఇవ్వండి. అయితే సెక్యూరిటీని ఇచ్చే ప్రయత్నంలో పోలీసులు మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. కాబట్టి ఏదైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుక్ చేసినప్పుడు దాదాపుగా 15 రోజులకి ముందే అక్కడ వెన్యూని బుక్ చేసుకున్నారో ఆ వెన్యూలోనే సమావేశం జరుగుతుంది. పూర్తిగా అడ్రస్ మీద ఆ వెన్యూ నుంచి నిన్న కూడా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఏర్పాటు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, రేపు ఉదయం అనుకున్న సమయానికి 10 గంటలకైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిర్యాదు చేశారు కాబట్టి 2 రోజుల క్రితం ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. మరి పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో, రేపు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదంటే ఎన్టీఆర్ వస్తాడని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాబట్టి అభిమానులు రావడము, అక్కడ ఏదైనా మాబ్ లేదంటే జన సమీకరణ లాంటి కార్యక్రమం ఏదైనా జరిగి రోడ్డుపైకి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సెక్యూరిటీ కూడా ఇప్పటికీ అడిగింది. కాబట్టి ఆ రకమైన భద్రత కల్పించేందుకు కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు ఉత్కంఠకు తెరదీసే అవకాశం అయితే ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.